హలో నమస్కారం అండి. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడిలోకి వస్తాయి. అయితే చూడండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 161 పోస్టులు అనేవి ఉన్నాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 161 ఆఫీసర్ గ్రేడ్ బి పోస్టులకు దరఖాస్తు అనేది ఆహ్వానిస్తుంది. పోస్ట్ ఏంటంటే ఆఫీసర్ గ్రేడ్ బి అనమాట. విభాగాల వారీగా ఖాళీలు ఏ విధంగా ఉన్నాయంటే ఆఫీసర్ గ్రేడ్ బి జనరల్ డిఆర్ 145, ఆఫీసర్ గ్రేడ్ బి ఎకనామిక్ అండ్ సోషల్ పాలసీ డిపార్ట్మెంట్ డిఆర్ 12, ఆఫీసర్ గ్రేడ్ బి స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ డిఆర్ 4. ఓకే, ఏమో 4 ఉన్నాయి. ఈ రకంగా విభాగాల వారీగా ఉన్నటువంటి ఖాళీలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఎంపిక విధానం ఏంటంటే ఆన్లైన్ పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అర్హతలు ఏంటంటే ముఖ్యంగా అర్హతలు చూడండి, సంబంధిత పోస్టులను అనుసరించి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమ విద్యార్హత అనేది ఉండాలి. దరఖాస్తు విధానం అనేది www.rbi.org.in అనే వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్లో దరఖాస్తు ప్రారంభం అయ్యేటటువంటి తేదీ వచ్చేసి మే 3వ తారీఖు 2017 ప్రారంభ తారీఖు చెప్పుకోవచ్చు. దరఖాస్తు యొక్క చివరి తేదీ మే 23, 2017 చివరి తేదీగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూస్తే ఫేజ్ 1 ఆన్లైన్ పరీక్షా తేదీ జూన్ 17, 2017. తర్వాత ఫేజ్ 2 ఆన్లైన్ పరీక్షా తేదీ జూలై 7, 2017 అని చెప్పుకోవచ్చు. పూర్తి వివరాలు అనేవి www.rbi.org.in అనేటటువంటి ఈ వెబ్సైట్లో చూడొచ్చు అనమాట. ఓకే, అలాగైతే చూడండి, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ 161 ఆఫీసర్ గ్రేడ్ బి పోస్టులకు ఏంటంటే దరఖాస్తు రిలీజ్ అవడం ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ కానీ చెప్పుకోవచ్చు. అయితే చూడండి, ఇక్కడ అర్హతలు మనకి వచ్చేసి ఏంటంటే సంబంధిత పోస్టులు అనుసరించి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమ విద్యార్హత ఉంటే సరిపోతుంది. ఓకే, ఇది ఒకటి మనకి ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఈ విభాగాల వారీగా ఉన్నటువంటి ఖాళీలు వచ్చేసి ఆఫీసర్ గ్రేడ్ బి జనరల్ డిఆర్ వచ్చేసేమో 145. అదేవిధంగా చూస్తే ఇంకా ఇవన్నీ కూడా 12-4 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇది ఏంటంటే చాలా మంచి అవకాశంగానే చెప్పుకోవచ్చు. ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో బ్యాంక్ ఎగ్జామ్స్కి వారందరికీ కూడా ఇది చాలా చక్కటి అవకాశం అండి. నేను దీనికి సంబంధించినటువంటి ఈ లింక్ ఉంది చూసారా, www.rbi.org.in అనే ఈ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే చాలు మీకు సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇంకా తెలియని విషయాలు అయితే తెలుసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీరు అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, చాలా మంది ఏంటంటే ఈ కింద ఉన్నటువంటి ఈ వెబ్సైట్ లింక్ని చూడకోకుండా నాకు కాల్ చేసి ఏంటి ఈ లింకు ఎలాగా అని చెప్పి ఇంకా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు నాకు. ఓకే, దయచేసి మీరు ఇటువంటి చిన్న వాటికి కూడా కాల్ చేయకండి. ఏంటంటే నేను చాలామంది యూట్యూబ్ సగం దాకానే చూస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 167 పోస్టులు అంతే నాకు ఫోన్ చేసేస్తారు అంతే. ఓకే, సారీ అండి. ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు కనుక ప్రతి చిన్న విషయానికి కనుక ఫోన్ చేస్తే మరి ఫోన్ నెంబర్ కొంచెం మార్చవలసి ఉంటుందండి. ప్రతి దానికి కూడా నాకు ఫోన్ వచ్చేస్తుంది. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఫోన్ వస్తుంది. మీరు అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత చూడండి, నాకు తెలిసినటువంటి ప్రతి విషయాన్ని నేను మీకు యూట్యూబ్లో చెప్పడం జరిగింది. యూట్యూబ్లో కనుక మీకు ఏదైనా డౌట్లుంటే వెబ్సైట్లో చూసిన తర్వాత అప్పటికి మీకు డౌట్లుంటే నాకు కాల్ చేయండి. ఓకేనా? అయితే ఇంకొక విషయం చూడండి, మనకి పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఎవరైనా సెలెక్ట్ అయితే అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత సెలెక్ట్ అయితే వారందరి గురించి కూడా మా తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి ఛానల్ ద్వారా 30 అవర్స్తో గ్రామీణ అభివృద్ధికి సంబంధించినటువంటి 150 మార్కుల సిలబస్ని అంటే ఒక సాఫ్ట్ కాపీని తయారు చేయడం జరిగింది. ఈ సాఫ్ట్ కాపీ ప్రైజ్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుంది. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు 1000 రూపీస్ ఉంటుంది సాఫ్ట్ కాపీ యొక్క ప్రైజు. దీంట్లో ఏంటంటే మీకు అన్ని రకాలైనటువంటి పథకాల గురించి, మహిళా సాధికారత గురించి చాలా రకాలుగా మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే విశ్వకర్మ 95/2015 @gmail.com అనేటటువంటి ఈ మెయిల్ ఐడికి
మీ యొక్క పేరు, అదేవిధంగా చూస్తే మీ మొబైల్ నెంబరు, మీ ఊరు వేసి మెయిల్ చేస్తే మేము మీకు బ్యాంక్ డీటెయిల్స్ పెడతాము. బ్యాంక్ డీటెయిల్స్ పెట్టిన తర్వాత మీరు ఈ సాఫ్ట్ కాపీ అనేది తీసుకుంటే ఈ సాఫ్ట్ కాపీ నుంచి చాలా వరకు బిట్లు వస్తాయి. ఏదైతే కొత్త కొత్త విషయాలు చెప్పబడ్డాయో అవన్నీ కూడా మీకు మేము చెప్తామన్నమాట. ఓకే, ఏంటంటే కొత్త కొత్త విషయాలు ఏవైతే ఉన్నాయో, ఈ పథకాలు కొత్తగా ఏం వచ్చినాయి, కేంద్ర పథకాలు కొత్తగా ఏం వచ్చినాయి, రాష్ట్ర పథకాలు కొత్తగా ఏం వచ్చినాయి, మహిళా సాధికారత నుంచి ఏ విధంగా బిట్లు వస్తాయి, ఇవన్నీ కూడా ఈ 30 గంటల సాఫ్ట్ కాపీలో మీకు లభిస్తుంది. ఇదేంటంటే చాలా శ్రద్ధతో తయారు చేసినటువంటి సాఫ్ట్ కాపీ. ఈ సాఫ్ట్ కాపీని కనుక మీరు తీసుకుంటే మీరు పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్స్కి చాలా మార్కుల వరకు సాధించవచ్చు. ఓకే, సాఫ్ట్ కాపీ కావాలి అనుకునే వాళ్ళు నా మెయిల్ ఐడికి మీ యొక్క పేరు, అదేవిధంగా చూస్తే మీ మొబైల్ నెంబరు, మీ ఊరు టైప్ చేసి మెయిల్ చేయండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే 8179492829 అనే నెంబర్కి కాల్ చేయండి. ఓకే, మీరు కనుక సెలెక్ట్ అయిన తర్వాత పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ కనుక మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు కనుక సాఫ్ట్ కాపీ కనుక శుభ్రంగా చూసి ఎగ్జామ్కి వెళ్తే మీరు మంచి మార్కులతో పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సెలెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, సాఫ్ట్ కాపీ కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.